ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్నా, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల వేతనం ఇవ్వాలన్నా, ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 మహాలక్ష్మి పథకం భరించాలన్నా, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ జరగాలన్నా, పేదవారి సొంతింటి కల నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరిపి విద్యాసాగర్. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ, సోనియా సారథ్యంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలని కోరుతున్నారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థితో మనం ఉన్నాం. ఆయన అసలు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏం తెలుసు, అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏం గుర్తించారు, ఆయన ప్రజలు ఎందుకు ఓటేయాలి అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ప్రజలు ఎందుకు ఆదరించాలి? సార్, ఈ రోజు మా యొక్క మేనిఫెస్టోలో ఉండే అంశాలను చూసి మహాలక్ష్మి పథకం, ప్రతి పేద మహిళకు నెలకి 8,333 రూపాయలు చొప్పున సంవత్సరం ₹1,00,000, రైతు రుణమాఫీ 2 లక్షలు, అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు, పేదవారికి 5 లక్షలతో ఇల్లు కట్టించుట, మరియు మెయిన్ ఇక్కడ జూట్ మిల్లులు క్లోజ్ అయిపోయి ఉన్నాయండి, వాటిని తెరిపించడానికి నా కృషి చేస్తానండి. అట్లాగే రైతుల కోసం షుగర్ ఫ్యాక్టరీ ఒకటి క్లోజ్ అయ్యి ఉంది సార్, దాన్ని కూడా తెరిపిస్తాను. రోడ్ల పరిస్థితి మీకు తెలుసు, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయని, వారి సమస్యల గురించి నేను గుర్తించాను సార్. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నానండి. ప్రజల నుంచి మీ ప్రచారానికి ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రచారం గురించి అయితే చాలా మంచి, చాలా వరకు బాగానే స్పందిస్తున్నారు సార్. కాబట్టి మేము గెలుపు దిశగా కూడా అడుగులు వేస్తున్నాం సార్. మాకు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది సార్. మా యొక్క మేనిఫెస్టో చూసి కూడా జనాలు కూడా, ఓటర్లు కూడా ఆకర్షితులై అవుతున్నారు సార్. మాకైతే మంచి స్పందన లభిస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీ హయాంలో బొబ్బులు ఏమైనా అభివృద్ధి చెందిందా? తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమైనా అభివృద్ధి చేశాయా? సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రోడ్లన్నీ అభివృద్ధి చెందాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రోడ్లు విస్తరణ జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మిగతా ప్రభుత్వం హయాంలో ఎటువంటి విస్తరణ జరగలేదు, ఎటువంటి రోడ్డు పనులు జరగలేదు, మిగతా రోడ్ సెంటర్ అభివృద్ధి చెందలేదు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు ఓపెన్ అయింది, తర్వాత క్లోజ్ అయిపోయింది. నష్టమే ఉంది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరువాత వచ్చే పార్టీల వల్ల నష్టం ఉంది తప్ప ఎటువంటి లాభం లేదు సార్ బొబ్బిలి నియోజకవర్గానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.